బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను మళ్ళీ భారత్ టార్గెట్ చేసింది. సియాల్కోట్లో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని భారత్ పేల్చేసింది. లేటెస్ట్ బ్రేకింగ్ నేను మీకు అందిస్తున్నాను. ప్రస్తుతం ఎల్ఓసి వెంట పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. పాకిస్తాన్ కంటిన్యూగా అటాక్ చేస్తున్న నేపథ్యంలో భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది. అక్కడతో ఆగకుండా సియాల్కోట్లో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని కొద్దిసేపటి కిందటే భారత్ పేల్చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. 2 రోజుల కిందట దాదాపు పాకిస్తాన్కి సంబంధించి 9 ఉగ్ర స్థావరాలను మట్టిపెట్టిన భారత్ ఈరోజు సియాల్కోట్లో ఉగ్ర స్థావరాన్ని కూల్చేసింది. ఆ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసింది భారత్. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నిన్న రాత్రి పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని నగరాలపై దాడులతో పాటు కీలకమైన ఎయిర్ బేస్లను భారత్ కూల్చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అదే రీతిలో కొంత స్పందించే ప్రయత్నం చేసిన భారత దళాలు చాలా విజయవంతంగా అడ్డుకోగలిగాయి. మనం చూస్తున్న లేటెస్ట్ బ్రేకింగ్, పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది. సియాల్కోట్లో ఉగ్రవాద స్థావరాన్ని భారత్ పేల్చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న పాకిస్తాన్పై భారత్ కేవలం మిసైల్సే కాదు, బ్యాలిస్టిక్ మిసైల్స్తో కూడా అటాక్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఒక రకంగా అటు ఎయిర్ బేస్లు దెబ్బతినడంతో చమురు సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్తో పాటు పలు నగరాల్లో 48 గంటల పాటు పెట్రోల్ సంబంధించి రేషన్ విధించింది. అంటే ఒక లిమిట్లోనే తీసుకోవాలని ఒక రేషన్ విధించిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మేమేం తగ్గట్లేదంటూ అటు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు అంతర్జాతీయ సమాజం రెస్పాండ్ అవ్వాలి, అమెరికా మధ్యవర్తిత్వం వహించాలంటూ ప్రయత్నాలు ప్రారంభించినంత ఘోరమైన నీచ స్థితిలో పాకిస్తాన్ ఇప్పుడు మనకి కనిపిస్తోంది. మీరు ఇప్పుడు 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్, సియాల్కోట్లో ఉన్న ఉగ్ర స్థావరాన్ని భారత్ సైనిక దళాలు పేల్చేశాయి. దానికి సంబంధించిన విజువల్ మనం ఎక్స్క్లూజివ్గా 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.